లక్షల ఇళ్లు తగ్గకుండా కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేపియాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీలకు దరఖాస్తులను స్వీకరించగా వాటిలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రారంభించారు. ఇక అధికారికంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. దీనిపైన సమీక్షించిన మంత్రి ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేసినట్టు చెప్పారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేకంగా వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. దీనికోసం జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక డైరెక్టర్లను నియమించినట్టు తెలిపారు. జనవరి మొదటి వారంలో అంటే జనవరి 7వ తేదీలోపే 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని, లబ్ధిదారులు ఎంపికపై కసరత్తు జరుగుతోందన్నారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ను తిరిగి బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు.